అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. మమ్మల్ని ఎన్నో సంవత్సరాలుగా ప్రోత్సహిస్తున్న వాహిని మీడియా ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. పక్షవాతము మా దగ్గరికి ఎక్కడెక్కడో తిరిగి ఒక 4, 5, 6, 7, 8 సంవత్సరాలకు కూడా వస్తుంటారు. మేము గతంలో ఎన్నో వీడియోల్లో చెప్పిన కసవింద చెన్నంగాకు దాన్ని మనము ఒక ½ లీటర్ డబ్బాలాగా ఇచ్చేది. ఇది ఏంటంటే ఆవు వెన్న కలిపి, చెన్నంగి చెట్టు మన గ్రామాలలో అందరికి తెలుసు. ఇది దీంట్లో ½ లీటరు పోషిస్తాం. గతంలో ఏంటంటే ఇది ఏదన్నా పోస్ట్లో పంపించాలన్నా లేకపోతే ఒక 15 రోజుల తర్వాత నిలవ ఉండము చాలా ఇబ్బంది అయిపోయేది. ఎందుకంటే అది నిలవ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండాలి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే బయో ఎంజైమ్ సిస్టంలో, అంటే జీవక్రియ పెంపొందించే ద్రావకం బయో ఎంజైమ్ అంటే అది ఏ విధంగా చేయాలో చాలామంది వీడియోలలో చూపెట్టాను. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం నిత్యం వాడే సాస్ కానీ, లేకపోతే ఏదన్నా మిఠాయిలు కానీ, లేకపోతే షుగర్కి సంబంధించినవి కానీ, నువ్వుల లడ్డూలు ఒక 30 రోజులకు ఖరాబ్ అవుతాయి అంటారు. కానీ ఈ బయో ఎంజైమ్ సిస్టంలో చేస్తే మీకు 5 సంవత్సరాల నుంచి చెడిపోకుండా ఉంటుంది. నిమ్మరసం కానీ, బత్తాయి రసం కానీ, లేకపోతే కమల రసం కానీ, లేకపోతే దానిమ్మ రసం కానీ ఏదైనా చేసుకొని ఈ బయో ఎంజైమ్ సిస్టమ్ దాంట్లో అంటే నిలవ ఉండడానికి వాడే ప్రక్రియ సాస్ కానీ, లేకపోతే అనేక రకాలుగా జామ్ కానీ అవన్నిటికీ కెమికల్ వాడతారు. ఈ బయో ఎంజైమ్ అనేది జీవక్రియ పెంపొందించే దాన్ని నేను ఈ పసర్లో కలిపి ప్యాక్ చేసి ఇస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే ఎక్కడికన్నా కొరియర్ పంపించాలంటే 15 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, 15 రోజుల తర్వాత ఇది చెడిపోయింది గురువు గారు, ఒకటి కొద్దిగా ఉన్నా కూడా అని మాట్లాడేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇది తీసుకుపోయి మీరు 4 సంవత్సరాలు అట్లా పెట్టినా కూడా నాణ్యత తగ్గకుండా ఎంతో అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి పక్షవాతానికి నాకెంతో ఈ బయో ఎంజైమ్ సిస్టమ్ ద్వారా చేయడము చాలా అంటే నాకు సంతృప్తికరమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి పక్షవాతము ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా కూడా ఈ చెన్నంగి కసవింద ఆకు మీ గ్రామాల్లో దొరుకుతుంది. దాన్ని కనుక మీరు సేకరించి కానీ దాన్ని దంచి క్రష్ చేసి ఆవు వెన్న, ఒరిజినల్ స్వచ్ఛమైన దేశీ ఆవు వెన్న, నా దగ్గర 100 ఆవులు ఉన్నాయి. 100 ఆవుల నుంచి ఇంకా పెంచడానికి రకరకాలుగా కొన్ని ప్లేస్ లీజుకు కొన్ని పర్చేజ్ చేసి రకరకాలుగా దాన్ని, ఎందుకంటే పక్షవాతాన్ని పెంపొందిస్తున్నాం. మా దగ్గర వేల మంది వస్తుంటారు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలన్న ఉద్దేశంతో మేము అనేక రకాలుగా డెవలప్మెంట్ చేస్తున్నాము. ఈ కసవింద అనే పసరుని కనుక ఉదయం సాయంత్రం కాస్తంత తీసుకొని ఆ పక్షవాతం వచ్చిన దాని మీద కరెక్ట్గా ఇది ఏంటంటే మర్మ పాయింట్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళకందరికీ ఏ విధంగా చేయాలో చూపెట్టి ఈ బాగా కనుక ఇట్లా క్రష్ చేసి ఇది అప్లై చేస్తే మంచి గుణం కనపడుతుంది. ఒక 3 నెలల్లో చాలా బాగుంది గురువు గారు అని నా దగ్గరకు వచ్చే వాళ్ళు అంటుంటారు. కాబట్టి ఇంతకు ముందులాగా కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గుంటూరులో ఉన్న వ్యక్తి నా దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చాడు. ఆయనకి ఇచ్చే వరకు 15 రోజులు, కొరియర్లు వేసే వరకు 3 రోజులు అవుతుంది. ఆ 10 రోజులు వాడంగానే 15 రోజులు కాగానే ఇది ఖరాబ్ అయిపోయిందని. ఈ బయో ఎంజైమ్ సిస్టంలో చేస్తే అసలు ఎప్పటికి కూడా 2 ఇయర్స్ కాదు 3 సంవత్సరాలు పెట్టినా కూడా ఖరాబ్ కాకుండా నాకు ఒక అద్భుతమైన వైద్యం చేస్తానికి ఈ బయో ఎంజైమ్ సిస్టమ్ని చాలామంది, ఒక ఢిల్లీలో ఉన్న శాస్త్రవేత్త దాని యొక్క ఫార్ములాలు నాకు పంపించి మీరు చేయండి తప్పకుండా అంటే దీన్ని ఒక ఫ్యాక్టరీ లాగా డిజైన్ చేస్తున్నాం. ఒక 5 మిత్రులు కలిసి కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి, గురుగారు మీరు ఉండండి ఇంత మంచి ఫార్ములా తీసుకొచ్చారని నన్ను కూడా అందులో కలుపుకొని ముందుకెళ్తున్నాం. బోధిధర్మ బయో ఎంజైమ్ ఫౌండేషన్ పేరుతో నేను పుట్టి పెరిగిన నేల మిర్యాలగూడ మండలం వెంకటాచలంలో చేస్తున్నాం. దీనివల్ల ఈ ఉత్పాదనలు కనుక ఇంట్లో వాడితే క్యాన్సర్ రాకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనకు ఈ ట్రీట్మెంట్కు ఎంతో అవసరంగా, అంటే ఏంటంటే పసరు అన్ని కాలాలు రాదు. ఎండాకాలం అనుకోండి కసవింద ఆకులు దొరకవు. కాబట్టి చలికాలంలో తీసుకొని దాన్ని స్టోరేజ్ చేసి కొన్ని వేల డబ్బాల టిన్స్ తయారు చేసి రెడీ పెడుతున్నాం. ఎందుకంటే చాలామంది ప్రేక్షకులు నా దగ్గరికి వస్తుంటారు పక్షవాతం వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ సిస్టంలో చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తప్పకుండా ఎవరైనా పక్షపాతంతో బాధపడే వాళ్ళు ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, బుధ గురు శుక్రాల్లో నేను మిర్యాలగూడలో ఉంటా, శని ఆది సోమ హైదరాబాద్లో ఉంటా. తప్పక నన్ను కలిసి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్ హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.